హాయ్ అందరికీ బాగున్నారా? నేను బాగున్నా. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకేం కోరుకోను. దీని మించి నాకు ఇంకేం వద్దు కూడా. మీ నుంచి నాకు సపోర్ట్ వస్తే చాలు. ఇంకేం వద్దు నాకు. మీ ప్రేమ అన్నీ నాకు తోడుంటే చాలు, ఇంకేం వద్దు. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే బల్కంపేట ఎల్లమ్మ. బల్కంపేట ఎల్లమ్మ ఎలా వచ్చింది, ఎల్లమ్మ చరిత్ర ఏంటిదో తెలుసుకుందాం ఈరోజు. బల్కంపేట ఎల్లమ్మ బల్కంపేటలో అప్పట్లో చుట్టూ పొలాలుండే. బల్కంపేటలో చుట్టూ పొలాలుండే అప్పట్లో. ఆ పొలాల్లో పచ్చని పంట ఉండే. ఇక ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఏం చేద్దాం, పొలానికి కావాల్సిన నీళ్ళు తోదామని ఒక బావి తీసిండు. బావి తీస్తుంటే కొంచెం ఎక్కువ లోతు తీసేసరికి అక్కడ ఏదో రాయి అడ్డం తగులుతుందని నేను దాన్ని మట్టి తీసి చూసేసరికి అమ్మవారి విగ్రహం కనబడ్డది. అమ్మవారి విగ్రహాన్ని చూసి ఆయన ఇక ఆ విగ్రహం చూసి ఆ రాజుకు చెప్పిండు. రాష్ట్రం రాజుకు చెప్పిండు. చెప్పగానే ఆ రాజు ఏం చేసిండు, చాలామంది మనుషులను పంపించి ఆ విగ్రహం తీసి ఒక చోట్ల పెడదామని అనుకునేసరికి ఆ విగ్రహం ఎంత తీసినా రావట్లేదు బయటికి. అప్పుడు అనుకున్నారు, సరేలే ఆ విగ్రహం ఆనే ఉంది, పూజలు అందుకోవాలని అనుకుందని ఆనే అంతా చేసి పూజలు చేసిరు. పూజలు చేసి అది 700 ఏళ్ళ నాటి చరిత్ర ఇది. ఎల్లమ్మది, బల్కంపేట ఎల్లమ్మది చాలా మహిమగల తల్లి. ఏం కోరుకున్నా ఏం చేసినా వెంటనే తీరిపోతుంది. ఇంకా ఈ 2025లో జూలై 1కి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ట్యూస్డే రోజు చాలా అంగరంగ వైభోగం జరుగుతుంది. చాలా ఫంక్షన్ హాల్లో చేస్తారు అమ్మవారి కళ్యాణం. నిజంగా చెప్పాలంటే అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నేనేం చేసినానంటే, సరే నెక్స్ట్ ట్యూస్డే కదా కళ్యాణం, ఒక ముందు ట్యూస్డే వెళ్ళి నేను దర్శనం చేసుకుందామని నేను వెళ్ళిన. వెళ్ళి ఆటో నేను ఇక్కడ ఫస్ట్ సికింద్రాబాద్కి వచ్చిన. సికింద్రాబాద్ నుంచి ఆటో బుక్ చేసుకున్నా. ఆటో బుక్ చేసుకుంటుంటే ఓలోలో బుక్ అయితే లేదని ఏం చేసిన, ర్యాపిడోలో బుక్ చేసుకున్నా. ర్యాపిడోలో బుక్ చేస్తే వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి ట్రాఫిక్ బాగుంది. నేను వెళ్ళే రోజు నేను గుడి క్లోజ్ అయితే 12కి క్లోజ్ అవుతుందేమో అని అనుకుని ఫస్ట్ టైం వెళ్ళిన. గుడి క్లోజ్ అవుతుందేమో అని జల్దీ వెళ్ళిన. 12 o'clock లోపు వెళ్ళిపోతే అక్కడ ఏమన్నారు షాప్ వాళ్ళు, కొబ్బరికాయ షాప్ వాళ్ళు ఏమన్నారంటే, ట్యూస్డే, ఫ్రైడే, సండే అసలు గుడి క్లోజ్ ఉండదంట. ఆఫ్టర్నూన్ కూడా, మిగతా డేస్ 12 వరకే ఉంటుంది. ఈ 3 days క్లోజ్ ఉండదంట. క్లోజ్ ఉండకపోయేసరికి తల్లి చూస్తేనేమో లైనే లేదనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి చాలా పెద్ద లైన్ ఉంది. తోసుకుంటూ వెళ్ళినాము. ఇంకా నేను వెళ్ళిన ఒక్కదాన్ని వెళ్ళిన. సో దానివల్ల కొంచెం నర్వస్గా ఉండే, కానీ వెళ్ళి దర్శనం అయితే చేసుకుందామని అనుకున్నా. చేసుకుందాం అనేసరికి సరే ఫ్రీ టికెట్లు చాలామంది ఉన్నారు, ఫ్రీ టికెట్ వద్దు, ఒకదాన్ని కదా 50 రూపీస్ పెట్టి స్పెషల్ దర్శనంకి వెళ్దామని 50 రూపీస్ పెట్టి టికెట్ తీసుకెళ్ళాను. ఫ్రీది ఒకటే కాడికి వచ్చింది, స్పెషల్ది ఒకటే కాడికి వచ్చింది, కానీ కొంచెం టైం పట్టింది చేయడానికి. ఇక నేను లైన్లో నుంచి మ్యాక్సిమం ఒక 2 hours దాకా పట్టింది. ముందు సాటర్డే వచ్చి దర్శనం చేసుకుందామన్నా కూడా ఆ రోజు చాలా మంది ఉండే. అసలు టైమే దొరకలేదు తెలుసా దర్శనం చేసుకోవడానికి, అంతమంది ఉంటే. ఇంకా ఒక 2 minutes కన్నా, 2 minutes కాదు, 1 minute కూడా సరిగ్గా చూడలేదు అమ్మవారి. కానీ ఆ గుడికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. మంచిగా ఉండే, గుడి కూడా మంచిగా ఉంది. చాలా టైం పట్టింది. అంటారు అమ్మవారు ఏ కోరిక కోరుకుని వెంటనే నెరవేరుతుందని. నిజంగా చెప్పాలంటే నిజంగా అమ్మవారిని దర్శించుకొని ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని, తల్లి నాకు ఈ కోరిక కావాలని కోరుకుంటారు. బోనాలు కూడా చేస్తుర్రు. ఇంకా ఆషాఢ మాసం వచ్చింది కదా, ఇక తెలంగాణలో బోనాలు స్టార్ట్ అవుతాయి కదా. ఇక బోనాలు స్టార్ట్ అయితే అమ్మవారికి బోనాలు ఎక్కిస్తున్నారు, అంతా చేస్తున్నాడు. ఇక మళ్ళీ నేను రిటర్న్ అయ్యేసరికి కూడా ట్రాఫిక్ ఉండే. కానీ ఒక 2 కొబ్బరికాయలకి 80 రూపాయలు పెట్టాల్సి వచ్చిందని ఒక చిన్న బాధ తప్ప ఇంకేం లేదు. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు నిజంగా చెప్పాలంటే. అంత మంచిగా ఉంటారు అమ్మవారు. అసలు అమ్మవారిని చూస్తుంటే కూడా నాకు ఏం కోరిక కోరుకోవాలో కూడా అర్థం కాలేదు. అసలు నా మైండ్లో కూడా రాలేదు. అసలు నేను ఏం కోరిక కోరుకోవాలి, అసలు నేను వచ్చిన కార్యం ఏంటి, నేను నా మనసులో ఉన్న బాధ చెప్పుకోవడానికి వెళ్ళిన తల్లి దగ్గరికి. కానీ వెళ్ళినా కూడా నాకు ఆ టైంలో ఏం గుర్తుకు రాలే. అమ్మవారు
ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది. మనసు మొత్తం ప్రశాంతంగా అనిపించింది. అంత మంచిగుంది గుడి. ఇంకా ఆ రోజు నేను వెళ్ళిన రోజు న్యూస్ రిపోర్టర్స్ కూడా అందరూ వచ్చిర్రు. అంటే ఇక స్టార్ట్ అవుతుంది కదా కళ్యాణం, ఎంతమంది ఉన్నారు ఎంత అవన్నీ తీసుకోవడానికి భక్తి ఛానల్ కూడా వచ్చింది. తీసుకున్నారు, చేసిర్రు. దర్శనం కూడా మంచిగా అయింది. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలంటూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జూలై 1కి అందరు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆ రోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు కూడా చాలా నిమ్మలంగా అనిపిస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి అదృష్టం రావాలంటే రాసి పెట్టుండాలి. అమ్మవారి కళ్యాణం దర్శనం చేసుకోవాలన్నా, రాసి పెట్టాలన్నా, ఏదేమైనా కూడా వెళ్ళి చూసి రండి, దర్శనం చేసుకొని రండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అమ్మవారు పడ్డన్ని కష్టాలు ఇంకెవ్వరు పడలేదని అంటారు. నిజమేమో, కానీ అంత మంచిగా పూజలు అందుకుంటున్న అమ్మవారు చేసిన కష్టానికి ఫలితము తనకు ఇప్పుడు నిమ్మలంగా. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఏం కోరుకోను, మీ అందరినీ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ నుంచి నేను సపోర్ట్ ఒకటే కోరుకుంటున్నాను.